గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు రమేష్ అండి, మాది కడప, ఆంధ్రప్రదేశ్. లాస్ట్ వీడియోలో బార్క్ బస్టర్స్ అనేది అన్బాక్స్ చేసి చూపించాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఫిట్టింగ్ చేసామండి. నిన్ననే ఫిట్టింగ్ చేశాను దీన్ని, నేనే ఓన్గా ఫిట్టింగ్ చేశాను. ఇది ఒరిజినల్ బార్క్ బస్టర్స్ అండి. ఇది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, నాట్ చైనా ఐటమ్. ఇక్కడ ఉంటుందండి మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అనేసి. ప్యూర్ అల్యూమినియం ఇది ఆల్రెడీ నిన్న మీకు ప్రైస్ లిస్ట్ చెప్పాను. ఈ అల్యూమినియం ఇది వచ్చేసి 10,000 పడింది. ఇది 4,300 పడిందండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి 370 రూపీస్ ఎంత పడింది. మొత్తం వచ్చేసి టోటల్ 14,670 రూపాయలు పడిందండి. ఇది ఓన్లీ హిమాలయన్ లేటెస్ట్గా లాంచ్ చేశారు. ఇది హిమాలయన్ 450cc కోసము. ఇది నా బైక్ అండి. ఇది కామెట్ వైట్. ఇది నా బైక్ అండి, కామెట్ వైట్. ఇది నకల్ గార్డ్స్ వచ్చేసి కూడా వైటే తీసుకున్నాము. ఇది బార్క్ బస్టర్స్. దీనిలో సెకండ్ క్వాలిటీ అంటే చైనా ఐటమ్ ఉందండి. అది 2,300 2,500 ఉంటుంది. సేమ్ ఇదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇది బ్లాక్ కలర్ ఉంటుంది, అల్యూమినియము. అది కొద్దిగా 2,500 రూపాయలది 14,300 రూపాయలకి ఎంత తేడా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది. ఒరిజినల్ వచ్చేసి ఇక్కడ విపిఎస్ అని కనపడుతుంది చూడండి లోగో. విపిఎస్ ప్రొటెక్షన్ గార్డ్స్ ఇవి ఒరిజినల్కి మార్క్ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏమంటే మనం బ్లైండ్గా ఇది ఒరిజినల్కి అయితే ఇట్లా మోల్డ్ అయి ఉంటుంది అనమాట. పైన ఈ నేమ్ అనేది ఇట్లా మోల్డింగ్లో వస్తుంది. ఇది కొద్దిగా 3D టైప్లో బయటకు ఉంటుంది, కనపడుతుంటుంది కదా ఇక్కడ. అదే మీరు దీనికి కాపీ అయితే, డూప్లికేట్ అయితే స్టిక్కర్ ఇస్తారనమాట. వాళ్ళు స్టిక్కర్ వేసుకోవాలి మనం. అది ప్లస్ ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా మంచి ఫిట్ అండ్ ఫినిషింగ్లో వచ్చాయండి. దీనికి సంబంధించినట్టే కాబట్టి ఫినిషింగ్ బాగా వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు క్లాంప్స్. ఈ క్లాంప్ కానీ ఈ క్లాంప్ కానీ మొత్తం దీనికి 1 2 ఇక్కడ వచ్చేసి 1 2. ఇటు పక్క అయితే మాకు ఈజీగా సెట్ అయిపోయింది. ఇది టెక్నీషియన్స్ కాడికి వెళ్ళింటే వాళ్ళు ఈజీగా ఫిట్ చేసేవాళ్ళు. ఇటు పక్క కొద్దిగా మాకు కొద్దిగా కష్టం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి దీన్ని ఫ్రంట్ బ్యాక్ ఆయిల్కి సంబంధించింది ఉంది కాబట్టి మాకు కొద్దిగా ఇక్కడ డిఫికల్ట్ అనిపించింది. కానీ సెట్ చేసుకున్నాము నీట్గా. ఎవరైనా ఇట్లా సెట్ చేసుకోవాలంటే కొద్దిగా హ్యాండిల్కి స్క్రాచెస్ పడతాయి, జాగ్రత్తగా సెట్ చేసుకుని. మాకు లైట్గా పడ్డాయి ఇక్కడ. క్లాంప్ కింద అయితే కనపడుతున్నాయి కదా, క్లాంప్ కింద ఉన్నాయి. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఒరిజినల్కి డూప్లికేట్కి చాలా తేడా ఉంది. ఇది ఓవరాల్గా మీకు లాంగ్ షాట్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి హ్యాండ్ గార్డ్స్. షోరూమ్ హ్యాండ్ గార్డ్స్ వచ్చేసి ఇంకా లాంచ్ కాలేదు. అది 8,000 ఎంతో అని చెప్పారు. బట్ ఈ బార్క్ బస్టర్స్ అనేది ఎక్కువగా BMW స్పోర్ట్స్ బైక్స్కి, టూరింగ్ బైక్స్కి, హాఫ్ రోడ్ బైక్స్కి ఎక్కువ ఈ బ్రాండ్ ఎక్కువ యూస్ చేస్తారు. 30 లక్షలు 35 లక్షల బైక్స్ కూడా ఈ బ్రాండే యూస్ చేస్తారు. వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఇచ్చినట్టు కూడా వాడరు. షోరూములు ఇచ్చినట్టు కూడా యూస్ చేయరు. ఈ బ్రాండ్ ఎక్కువ యూస్ చేస్తారు ఫారిన్ కంట్రీస్లో. మన పక్క వాడతారు కానీ నేను యూట్యూబ్లో చూస్తే మన పక్క కొద్దిగా సెకండ్ క్వాలిటీనే ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఒరిజినల్ క్వాలిటీ యూస్ చేసే వాళ్ళు వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయకపోయి ఉండొచ్చు, చెప్పలేను. బట్ తెలుగులో మటుకు నేను చెక్ చేశాను. తెలుగులో ఎవరైనా ఒరిజినల్గా వాడి ఏదైనా యూట్యూబ్లో పెట్టారంటే ఎక్కడ ఎవరు పెట్టలేదు, నేనే ఫస్ట్ టైం పెడుతున్నాను. బట్ దీన్ని కొనేటప్పుడు మటుకు నేను చాలా సార్లు ఆలోచించాను. ఇంత ప్రైస్ 14,500 ప్రైస్ అనేది తెచ్చుకుంటాము, దీనికి సెట్ అవుతుందో లేదో. సెట్ కాలేదంటే ఎనికి వెళ్ళదు. ఇది మనం అమెజాన్లో తీసుకుంటే ఎనికి వెళ్తుంది. ఇది బయట మార్కెట్ కాబట్టి ఎనికి వెళ్తుందో లేదో అని డౌట్ పడ్డాను. బట్ సెట్ చేసుకున్నాము, సెట్ అయింది. 100% సెట్ అయింది ఈ బైక్కి. నాది కామెట్ వైట్ కాబట్టి అది వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి హ్యాండ్ గార్డ్స్ మీరే చెప్పాలి లుక్ ఎలా ఉందో. ఓవరాల్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నకల్ గార్డ్స్. ఇది డబల్ అండి. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇంకా దీనిపైన ఒకటి వస్తుంది సపరేట్. దీనికి ఇక్కడ స్క్రూ వేసి ఫిట్ చేసామన్నమాట. ఈ అల్యూమినియం మంచి ప్రీమియం క్వాలిటీ ఉండదు. సైడ్ లుక్ చూస్తే హ్యాండిల్ చూడండి ఎంత లుక్ ఉందో. ఇక్కడ సైడ్ నుంచి మీరు లుక్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ డిజైన్ చూడండి. ఇది ఎక్కువ BMW
ట్రయాంప్, టైగర్ అలాంటి వాటికి ఈ నకల్ గార్డ్స్ యూజ్ చేస్తారు. ఈ స్క్రూ కంపెనీ వీళ్ళు ఇచ్చిందే అండి స్క్రూ. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది బిగించిన తర్వాత దీని షేపే మారిపోయింది. ఈ వైట్కి బాగా మ్యాచ్ అయిపోయింది. ఈ బ్రాండ్ అనేది చాలా కాస్ట్లీ బ్రాండు. ఎక్కువ స్పోర్ట్స్ బైక్స్కి ఎక్కువ వాడతారు. ఇది ఈ పేరు కోసమే ఎక్కువ తీసుకుంటారండి. ఇది మనకు మళ్ళీ తెలియదు, కానీ నేను ఎక్కువ యూట్యూబ్లో చూస్తే ఇంగ్లీష్ వాళ్ళే ఎక్కువగా, ఫారినర్స్ ఎక్కువగా దీన్ని బైక్స్కి పెట్టారు వీడియోస్. బట్ ఆ డబ్బుకి వర్తే అనుకోవచ్చు. కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్. ఎవరైనా హిమాలయన్ తీసుకొని ఒకవేళ ఇట్లా బ్రాక్ బస్టర్స్ తీసుకోవాలి అంటే ఒరిజినల్ తీసుకోండి, బాగుంటాయి. సెకండ్ క్వాలిటీ తీసుకోవద్దండి, ఎందుకంటే ఇది ప్రీమియం బైక్ కాబట్టి ఒరిజినల్గా వేస్తేనే అపీరియన్స్ బాగుంటుంది. షోరూమ్ మోడ్ అయితే ఇంకా లాంచ్ చేయలేదు. అది ఫారిన్ కంట్రీస్లో లాంచ్ చేశాడు, కానీ మన పక్క అయితే ఈ హ్యాండ్ గార్డ్స్ ఇంకా రాలేదు. కాబట్టి నేను ఇది తీసుకున్నాను. మీరే చెప్పాలి ఓవరాల్ లుక్ ఎలా ఉందో. లాంగ్ షాట్ని చూడండి, వ్యూ ఎలా ఉందో. ఆ వైట్ కలర్ బైక్కి బాగా సూట్ అయింది. మెయిన్గా పర్పస్ ఇది యూస్ చేయడం వల్ల ఎందుకంటే మనకు డస్ట్ పడదు, డైరెక్ట్గా ఎండ పడేదానికి ఛాన్స్ ఉండదు. బైక్ ఒకవేళ కింద పడినా కూడా ఈ ఉన్నాయి కదా, ఈ క్లచ్ కానీ బ్రేక్స్ లివర్స్ కానీ దెబ్బతినవు, డ్యామేజ్ కావు. బాగా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బిల్డ్ క్వాలిటీ బాగుంది, అల్యూమినియం కాబట్టి మ్యాక్సిమం బ్రేక్ కాదు. అందుకోసం ఈ ప్రైస్ పెట్టాడు. ఇది ఒరిజినల్ కాబట్టి ప్యూర్ అల్యూమినియం. ఇది మ్యాక్సిమం కింద పడినా కూడా ఇది క్రష్ కాదనమాట. ఇది లేదనుకోండి, మన చేతులు ఫింగర్స్కి దెబ్బ తగ్గడం, లేదంటే ఏదైనా వెహికల్ వచ్చి ఇటు క్రాస్ చేసేటప్పుడు మన ఫింగర్స్కి తగులుకోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవి యూజ్ చేస్తారు. ఈ లివర్స్ బ్రేక్ అయ్యి రీపే అనుకోండి, కాస్ట్ ఎక్కువ అవుతాయి. ఈ సపోర్ట్ ఉండడం వలన బెస్ట్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఒకవేళ ఇది పాడైపోయి రీపే అంటే తీసేసి ఇంకో పీస్ సెట్ చేసుకోవాలి. ఇవి ఇలాగే ఉంటాయి. ఇది సెట్ చేసుకున్నట్టు మళ్ళీ 4300 కొనాలి. దీనిలో కలర్స్ చాలా ఉన్నాయండి. బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్, ఎల్లో, గోల్డ్ కలర్, అటు చాలా కలర్స్ ఉన్నాయి. వేటికైనా బ్లాక్ అనేది కామన్ అనమాట. ఈ కలర్స్ మారుతాయి, ఇది ఒకటి కామన్. దీని ఫిట్టింగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవి యూట్యూబ్లో చాలా ఎతికాను, ఎట్లా ఫిట్ చేయాలి ఎలా అనేది నాకైతే అర్థం కాలేదు. చాలామంది బిఎండబ్ల్యూకి ఎక్కువ చూశాను, కానీ ఇట్లా హిమాలయన్ ఎవరైనా ఫిట్టింగ్ చేశారంటే ఎవరు ఇట్లా వీడియో పెట్టలేదండి. కొద్ది క్లోజప్లో పెడుతున్నాను. ఇక్కడ బ్రేక్ ఆయిల్ ఉంది కదా, దీనికి చాలా ప్రాబ్లం అయింది ఇక్కడ ఫిట్ చేయడానికి. బట్ ఓకే, కష్టపడి ఫిట్ చేసాం దీన్ని. ఇంత కాస్ట్ పెట్టుకొని ఇది ఫిట్టింగ్ కాలేదంటే ఇది రిటర్న్ కూడా వెళ్ళదు. మళ్ళీ దీన్ని మనము ఊరికి పక్కన పడేయాలి. బట్ దీనికైతే పక్కా ఫిట్ అయింది. వాడు చెప్పాడు మాకు, షోరూమ్ అతను, పక్కా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ హిమాలయన్ది అండి, ఇప్పుడే లాంచ్ అయిందని చెప్పాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ నేమ్ కానీ. చాలామంది ఇది పర్చేస్ చేసి బైక్స్ బిగించుకోవాలని చూస్తారు. బట్ ఒరిజినలే తీసుకోండి. ఇది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.